కవుల్ని సైతం మోరించిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది మామిడికి కొరత వచ్చింది. కమ్మని మామిడి పండ్ల వాసనతో గుబాళించాల్సిన ఆ జిల్లాలో మామిడి కరువైంది. ప్రపంచ దేశాలకు రుచులను పంచుతున్న ఆ పసందైన మామిడి పండ్ల పంట ఈ సీజన్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. నిండు సీజన్లోనూ మార్కెట్లు బోసిపోయాయి. కాయలు దొరక్క వ్యాపారులు పడిగాపులు కాస్తున్నారు. పండ్లలోకే మామిడి రారాజు. వేసవి వచ్చిందంటే చాలు చిత్తూరు జిల్లాను మామిడి గుబాలింపు చేస్తుంది. ఒక్క చిత్తూరు జిల్లానే కాదు, యావత్ దేశ విదేశ ప్రపంచ దేశాలు కూడా పసందైనటువంటి మామిడి రుచులను అందించేటువంటి చిత్తూరు జిల్లా దేశంలోనే మామిడిలో అగ్రస్థానంలో నిలిచినటువంటి పరిస్థితి. మరి రైతులు పరంగా కావచ్చు, అదేవిధంగా మామిడి పరిశ్రమల పరంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు, వ్యాపారుల పరంగా కావచ్చు, ఇన్ని సెక్టార్లను ప్రభావితం చేసేటువంటి మామిడి సాగు అనేటువంటిది, మామిడి పంట ఉత్పత్తి అనేటువంటిది ఈసారి రైతాంగానికి కావచ్చు, అన్ని సెక్టార్లకు కావచ్చు, ఏ విధమైనటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితుల ప్రభావాన్ని కలుగు చేసిందనేటువంటి అంశాలను ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయిలో అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. మామిడి పంట సాగు ఉత్పత్తి నాణ్యతల్లోనూ ప్రపంచంలోనే నెంబర్ 1 చిత్తూరు జిల్లా. 1 కాదు 2 కాదు 60 ఎకరాలకు పైగా మామిడి చిత్తూరు జిల్లాలో పండుతుంది. ప్రపంచంలోనే ఎక్కడా లేనని మామిడి గుజ్జు పరిశ్రమలు చిత్తూరు జిల్లాలో వెలసి ఉన్నాయి. 40 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలో మామిడి పల్ప్ బిజినెస్ పచ్చగా సాగుతోందంటేనే అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లాలోని మామిడి పరిశ్రమల్లో తయారవుతున్న పల్ప్ ప్రపంచ దేశాలకు రుచుల పంట పండిస్తోంది. మామిడి గుజ్జు పరిశ్రమల ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, రోజువారీ కూలీలకు జీవనోపాధి అవకాశాలు కలుగుతోంది. ఇలా ప్రత్యక్షంగానూ పరోక్షంగానే ఎంతో మంది దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇది మామిడి తోటల్లో రైతుల యొక్క పరిస్థితి. దాదాపు వచ్చినటువంటి 20% పంట కూడా ఇప్పటికే అతివృష్టి అనావృష్టి గాలి వాన కూడా సగం రాలిపోయినటువంటి పరిస్థితి. 100 రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం 20-30 రూపాయలు కూడా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఒక విషయాన్ని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు పాలకులు ఆదుకోకుండా పోయినట్లయితే ఆత్మహత్యలే శరణమైనటువంటి ఒక ఆవేదన కూడా రైతుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇది మామిడి తోటల్లో రైతులకు సంబంధించినటువంటి పరిస్థితులపైన. జిల్లాలో మామిడి 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి పైగా సాగులో ఉంది. పంట సాధారణంగా వస్తేనే 10 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు దిగుబడి వస్తుంది. 60% పల్ప్ తయారీకి ఉపయోగించే తోతాపూరి రకం పంట సాగులో ఉంది. ఈ పాటికి కాయలతో నిండుగా కళకళలాడాల్సిన చెట్లు కాయలు లేక బోసిపోయాయి. జిల్లా చరిత్రలో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చోటు చేసుకోలేదు. కనీసం 20% పంట కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంట సాగు కోసం ఏటా వేలల్లో ఖర్చు పెట్టినా కనీసం రాబడి 100లోనూ లేకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. అందులోనూ ఈసారి తీవ్ర వర్షాభావం కారణంగా బోర్లన్నీ ఎండిపోవడంతో అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తోలించి చెట్లు కాపాడామంటున్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా పంట దిగుబడి దారుణంగా పడిపోయిందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మన చిత్తూరు జిల్లాలో రైతాంగానికి జీవనోపాధమైనటువంటి పంట ఒక మామిడి అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మామిడి పైన ఆధారపడే ఈ రైతంతా జీవనం చేస్తూ ఉంటారు. కానీ మన గత 5 సంవత్సరాలుగా చూసినట్లయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా, ఒక్కొక్కసారి విపత్తుల కారణంగా గాలి వర్షం రావడం, ప్రతి సంవత్సరం మే సంవత్సరం వచ్చేసరికి రాళ్ల వర్షం రావడం, రాళ్ల వర్షం వచ్చినప్పుడు ఆ మామిడికాయల పైన పడి రాళ్లు దెబ్బతినడం, అదేవిధంగా ఒకవేళ గాలి ఎక్కువగా విపరీతమైన సుడిగాలులు వచ్చి ఆ గాలిల ద్వారా కూడా కాయలంతా రాలిపోవడం. మొన్న చూసినట్లయితే ఈ మండలంలో దాదాపు 100 టన్నులు వచ్చిన క్రాప్లో కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి రాలిపోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం చూసినట్లయితే ఒకే 5,000 రూపాయలు మాత్రమే రైతుకు వచ్చేట్లుంది. 20,000 రూపాయలు ప్రతి రైతు నష్టపోతాడు. రైతులు ప్రధానమైన పంట అదే. అది లేకపోతే ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల కాలంలో ప్రతి రైతు నష్టపోయి ఇప్పుడే వేలాది రూపాయలు అప్పులు చేసి, లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఎంతో మంది భూములు అమ్మేసిన పరిస్థితి కూడా వచ్చింది. ముందు 5 సంవత్సరాలకు ముందు ఉంటే భూమి రేటు కంటే కూడా ఇప్పుడు ఇంకా తక్కువ కూడా వీళ్ళ అవసరాలకు అమ్ముకోవడం జరుగుతూ ఉంది. పెట్టుబడి పెట్టిన దాంట్లో అప్పులే మిగులుతాయండి. 4 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. పోయిన సంవత్సరం 6 సార్లు మందు కొట్టాల్సి వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటికి 4 సార్లు కొట్టున్నాం. మళ్ళీ ఇప్పుడు కాడ తొలచి పురుగు, తొటిమల దగ్గర పురుగు వచ్చి ఉన్న కాయలు కింద పడిపోతా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వర్షం వల్ల రింగ్ అవుట్ వచ్చింది.
గాలి వల్ల ఉన్న కాయ రాలిపోయింది. ఇన్ని అయిన తర్వాత మార్కెట్కి తరలిద్దాము అనుకుంటే వాళ్ళు నిర్ణయించిన రేటుకి మేము అమ్ముకోవాల్సి వస్తుంది. మేము కష్టపడిన పంటకి మేము ఇది ఎందుకంటే ఆపుకోలేం కదా. మామిడి పంట ఏ బెల్లమో వేరుశనక్కాయలో అయితే స్టాక్ పెట్టి అమ్ముకోగలుగుతాం. అదే మామిడి పంట అయితే ఎప్పటికప్పుడు కోసి తరలించాల్సిన పరిస్థితి కదా. ఇది అదునుగా చూసి వ్యాపారులందరూ కుమ్మక్కై రైతుల్ని నష్టపరుస్తున్నారు. దానికి ప్రభుత్వాలు కూడా తోడయి రైతుల్ని అతోగతి పాలు చేస్తున్నారు. దున్నేదానికి ఖర్చులంతా మాకు ఇప్పుడు 20-25 వేలు అవుతుంది. ఈసారి మందులకు మాత్రం 70,000 రూపాయలు ఖర్చు పెట్టినా 4 సార్లు మందులు కొట్టేదానికి. మనం నీళ్ళు తోలేదానికే 20,000 రూపాయలు తోలే బాడిగా ఇచ్చిన. ఇది ఖర్చులు అవుతాడే మాకు. మేమేం చేసేదే? మేము ఇంక లేదంటే ఈసారి ఈ మాత్రం పంటలు వస్తే దారం వేసుకోవాల్సిందే. అది పరిస్థితి. ఎందువల్ల దారం వేసుకోవాలంటావు? ఈ పంట ఇది ఇంకా డబ్బులు రాకపోతే ఏం చేస్తావు? అప్పుల వాళ్ళకి అప్పు కట్టకపోతే వాళ్ళు ఇండ్ల కాడికి వస్తారా? దానికి భరించలేకుండా ఏదో చేసుకోవాల్సిందే. అది పరిస్థితులు చూస్తున్నాడు కదా పంట. ఈ మాత్రం ఏం వచ్చేదా? మొత్తం ఇది పురుగులు రాలేస్తున్నాయా? ఆ కాయ ఎత్తుకోరు, అది తోలుకపోతే ఎత్తుకుప్పులో పోస్తారా? ఇంకేం వచ్చేదా? ఈ సంవత్సరం పంటలు అయితే చాలా ఘోరం. కొంతమంది ప్రజలు వచ్చిందనో దాన్ని అమ్ముకోలేకుండా, భూమిని అమ్ముకోలేకుండానే ఉన్నారు. పంటలు రాకుండా కాదు, పంటలు వచ్చినట్టే వాళ్ళకి ఏం లేదు. భూములు అమ్ముకునేటైనా దొరుకుతుంది అని ఆలోచిస్తున్నాం. మొత్తం పెట్టుబడులు దాని మీద పెట్టేసి ఒక రైతు కూడా తోపు కాడికి పోయి సమంగా చూసుకొని సంతోషంగా ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. అట్లా పరిస్థితి అయిపోయింది. ఇప్పట్లో వచ్చేది ఒక చెట్టు కాసిందే, ఒక చెట్లు ఒకే కొమ్మే, 50 చెట్లకు ఒకే కొమ్మ కాసింది. ఆ మందుల గురించా, ఏమి గురించి, వాతావరణం గురించా ఏం తెలియదు. ట్యాంకర్లతో నీళ్లు తోలడం, ఆ నీళ్లు లేకుండా పోతే, ఆ ట్యాంకర్లు తోలకుండా పోతే నానా అవస్థలు పడి వాళ్ళు ఆ ఎండలకు వానలకు వాళ్ళు ఆ బాధల్లో ఎలా చెప్తారు మా బాధలు. గవర్నమెంట్ కూడా కానీ కొంచెం ఇలా చేసుకోండి అని ఒక సలహా చూపించినానికి రైతుకు వాడు ఖుషిగా చేసి ఇంకా 2 ఎక్స్పోర్ట్ చేయించేదానికి కానీ అన్నీ చేసుకోవచ్చు. మే నెల మొదటి వారం నుంచే మామిడికాయల మండీలతో కళకళ్లాడాల్సిన వ్యాపారం అందుకు భిన్నమైన పరిస్థితిలో ఉంది. మండీల్లో కాయలు లేక బోసిపోయి దర్శనమిస్తున్నాయి. జిల్లా మామిడి చరిత్రలో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ కూడా చవి చూడలేదనేటువంటి ఒక విషయాన్ని కూడా ఇక్కడ మండి వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 10-15% మించి పంట దిగుబడి రాకపోవడం ప్రధాన కారణం. దీంతో అన్ని రంగాలు, అటు రైతులు కావచ్చు, మండీలు కావచ్చు, మిగిలినటువంటి ఉపాధి పరంగా కావచ్చు, అన్ని రంగాలపైన కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి నెలన్నర కూడా సీజన్ సాగేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే చాలా తక్కువగా ఉంది అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఇక్కడ మండీల్లో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వేసవి వచ్చిందంటే చాలు మండీలు, మార్కెట్లన్నీ పసుపు వర్ణాన్ని సంతరించుకుంటాయి. పసందైన మామిడి పండ్లు నోరూరిస్తాయి. జిల్లాలో ప్రతి పల్లెలోని ప్రతి ఇళ్లు కూడా మే, జూన్, జూలై మాసాలు మామిడి పళ్ల వాసనలతో గుబాళించిపోతుంది. ఈ 3 మాసాల కాలంలో అతిథులు ఎవరైనా సరే ఇంటికొస్తే వారికి మామిడి పండ్ల రుచులను చూపందే బయటకు పంపరు. మండీల ద్వారా ప్రతి నిత్యం 1000 టన్నుల్లో వ్యాపారాలు కొనసాగుతుంది. చిత్తూరు, బంగారుపాళ్యం, దామల్ చెరువు, తిరుపతి, పుత్తూరు, వీకోటల్లో ప్రధానంగా మండీల వ్యాపారాలు కొనసాగుతుంది. తినడానికి ఉపయోగించే టేబుల్ రకాల కాయలు ఈ మండీల నుంచి దేశంలో అనేక రాష్ట్రాలకు నేరుగా ఎగుమతులవుతాయి. కానీ ఈసారి మాత్రం రైతులు, మండీ వ్యాపారులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఇప్పుడు సుమారు 2007 నుండి వ్యాపారం చేస్తున్నాము. ఇంతవరకే మార్కెట్ యార్డుకు మామిడి పంట ఇంత తక్కువ వచ్చింది ఇంతవరకు లేదు. యాక్చువల్గా అయితే ఈ వరకు ప్రతి మండీలోనూ కాయలు వచ్చేవి, ప్రతి మండీలో వ్యాపారం అవుతా ఉన్నాయి. బయట వ్యాపారులు అంతా వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం ఇంతవరకు స్టార్ట్ ప్రారంభం కాలేదు. మామిడికి పంటలు లేనప్పుడు ధరలు ఉంటాయి, పంటలు వచ్చినప్పుడు ఏమో సిండికేట్ అవుతారు. ఈ 3-4 ఇయర్స్గా సిండికేట్ అయ్యి సప్లై వచ్చినప్పుడు ధరలు లేకుండా చేసినారు నాయకులు. అది ఇంకా మనం పేర్లు చెప్తే బాగుండదు, అది పెద్ద నాయకులు వాళ్ళు. ఈ సంవత్సరం సుమారుగా నష్టపోతాము, వ్యాపారస్తులు కానీ మండీ వాళ్ళు కానీ అందరూ నష్టపోతాం మేము. దీనిపైన ప్రభుత్వం ఏమైనా రైతులకి ఏమైనా సహాయం చేయదలిస్తే చేయండి. వ్యాపారస్తులకు ఎటు చేయరు, మీరు రైతులకు సహాయం చేయాలని కోరుతున్నాను. 2000 సంవత్సరం నుంచి వ్యాపారం చేసిన ఇన్ని ఏళ్ళలో ఇంత తక్కువ అయినటువంటి దిగుబడి ఏ సంవత్సరము లేదు. ఎప్పుడు చూడలేదంటున్నారు, మాకు ముందు జనరేషన్ కూడా ఎవరు చూడలేదంటున్నారు. మరి రేట్లు అయితే హై రేట్లు ఉన్నాయి, కానీ పంటలు లేవు. ముఖ్యంగా రైతాంగం బాగా దెబ్బతిన్నారు. దానికి సంబంధించిన వ్యాపారాలన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. ఫ్యాక్టరీ వాళ్ళకి ఇబ్బంది, అన్ని రకాలుగా రైతాంగం వల్ల బాగా మెయిన్ ఎక్కువ రైతాంగం దెబ్బతిన్నారు. ఈసారి పరిస్థితి ఎట్లుంది మామిడి కూలీల పరంగా? తక్కువగా ఉండదు, కూలీలు వ్యాపారం ఏం లేదు. మాకు కూలి కూడా తక్కువగా వస్తూ ఉండదు, కాయలు లేవు, పని కూడా లేదు.
అంటే ప్రతి సీజన్లో ఎన్ని రోజులు పనిచేస్తావమ్మా నువ్వు ఇక్కడ మండీల్లో? 3 నెలలు పని చేస్తా ఉన్నాము. 3 నెలలు పని చేస్తా ఉన్నాము. ఇప్పుడు 1 నెల వస్తా ఉన్నాము. ఏం పని లేదు, ఏం కూలి కూడా దొరకలేదు. పండ్లకే రారాజు మామిడి. ఎందుకంటే మామిడి పండుకున్నంత కమ్మదనం మరే పండుకు లేదని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మామిడిలో ప్రపంచ స్థాయిలోనే చిత్తూరు జిల్లా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. దేశంలో ఎక్కడా లేనంత మామిడి గుజ్జు పరిశ్రమలు ఒక చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. చూసాం కదా మన ఫ్యాక్టరీలో పరిస్థితి. ఒక ఫ్యాక్టరీ రన్ అవ్వాలంటే దాదాపు రోజుకు 500-600 టన్నులు మినిమమ్ పండ్లు ఉంటేనే అది క్రషింగ్ రూపంలో పరిశ్రమ నడిపించడానికి అన్ని రకాలు కూడా శ్రేయస్కరం. లేదంటే అది నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పరిశ్రమలు నడిపించాలంటే అందుకు తగిన విధంగా పండ్లు అనేటువంటిది ఉండాలి. మరి ఈసారి పండ్లు చాలా వరకు దాదాపు దారుణంగా తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలు కూడా నడిచేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. పరిశ్రమల పైన ఒక పక్క లోపల ఉపాధికి సంబంధించినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అదేవిధంగా కూలీలు కావచ్చు, ప్రతినిత్యం కూడా వందలాది వేలాది మంది కూడా పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి వీటన్నిటిపైన కూడా ఈ ప్రభావం అనేది తీవ్రంగా ప్రభావాన్ని చూపించిందనే చెప్పాలి. పల్ప్ గుజ్జు తయారీకి వాడే తోతాపూరి రకం పండ్లు 60% పండుతోంది. అందువల్లనే దేశంలో ఎక్కడా లేనంతగా చిత్తూరు జిల్లాలో సుమారు 70కి పైగా మామిడి గుజ్జు పరిశ్రమలు నెలకొన్నాయి. వీటి నుంచి ఏటా సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల పల్ప్ తీసి దేశ విదేశ ప్రపంచ దేశాలకు ఎగుమతులవుతున్నాయి. మరో 2-3 లక్షల మెట్రిక్ టన్నుల కాయల రూపంలో నేరుగా దేశ విదేశ ప్రపంచ దేశాలకు ఎగుమతులవుతున్నాయి. ఇలా పసందైన మామిడి రుచులు ఖండాలు దాటి ప్రపంచ దేశాలకు సైతం పరిమళింపచేస్తోంది చిత్తూరు జిల్లా. ఏటా వేల కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతోంది. జిల్లా నుంచి ప్రపంచ దేశాలకు కాయల రూపంలోనూ పల్ప్ రూపంలోనూ అధిక సంఖ్యలో ఎగుమతులవుతున్నాయి. ఈ కారణంగా చిత్తూరు జిల్లా ప్రపంచ దేశాల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తూ రికార్డు సృష్టిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పద్ధతిలో పల్ప్ను తయారు చేసే 15 పరిశ్రమలకు పైగా బహుళజాతి కంపెనీల ప్రవేశంతో అనేక పద్ధతుల్లో పల్ప్ వంటి ప్రాడక్ట్లే కాకుండా జామ్లు, స్లైస్లు, పికల్స్ వంటివి కూడా ఎక్కువ మొత్తంలో తయారై ప్రపంచ దేశాలకు ఎగుమతులవుతున్నాయి. సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కాయలు ఈ రకంగా ప్రాసెసింగ్ జరుగుతోంది. వీటి వల్ల ఏటా సుమారు 40,000 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. కానీ ఈసారి పంట దారుణంగా పడిపోవడంతో చాలా పరిశ్రమలు తెరుచుకునే పరిస్థితి లేదు. ఈడో మ్యాంగో ఫ్యాక్టరీ ముందున్న మనం పరిశ్రమ, ఈ పరిశ్రమ వారైతే ఈ సంవత్సరం పంట నీకు 40% 50% పంట దాటితేనే వాళ్ళు కూడా పల్ప్ చేయగలుగుతారు. ఒక రోజుకు దాదాపు 100 టన్నులు లేదా 500 టన్నులు వాళ్ళు ఆడాల. ఆ లేబర్కి కానీ ఆ ఎలక్ట్రిసిటీ ఛార్జ్కి కానీ అన్నిటికి కలిపితే 100 టన్నులు కానీ 500 టన్నులు 1000 టన్నులు వాళ్ళు ఆడతారు. అలాంటిది ఒక 150 టన్నులు 30 టన్నులు దొరికితే వాళ్ళు ఆడలేరు. వ్యాపారస్తుడు నష్టపోతాడు, ఆ పరిశ్రమ పెట్టిన యజమాని నష్టపోతాడు. తద్వారా దానికి అలయన్స్గా ఉన్నటువంటి అనుబంధ వ్యాపారస్తులంతా కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఈ చిత్తూరు జిల్లాలో మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధి కేటాయించాలి. అవసరం లేని దానికంతా కోట్లు కేటాయిస్తారు. కనీసం 10% కూడా పంట, యావరేజ్ 10% పంట కూడా రాలేదు. ఇటు ప్రకృతి కూడా రైతులు పగబట్టినట్లో లేకపోతే శాపంగానో మా దురదృష్టమో తెలియదు, కానీ రైతులు శాపంగా మారి పంట రాల. ఈ సంవత్సరం చేసిన పెట్టుబడులు అప్పులంతా ఏ విధంగా తీర్చుకోవాలి, ఈ సంవత్సరం అంతా ఖర్చులు ఏ విధంగా భరించుకోవాలనే ఒక భయాందోళన నేను కానీ రైతాంగం అంతా కూడా. వేరే పంటలు లేవు ఇక్కడ. కాబట్టి ఈ క్రమంలో ప్రభుత్వం ఆలోచించాలి. మేము ముందే డిమాండ్ పెట్టాం, మాకు మ్యాంగో బోర్డు కావాలి, ఈ యొక్క చిత్తూరు జిల్లాలో మ్యాంగో బోర్డు కావాలి. మ్యాంగో బోర్డు ఉన్నట్టయితే పంటలు అధికంగా పడినప్పుడు ధరల స్థిరీకరణ నిధి దానికి కొంత కేటాయించుకొని ఎప్పుడైతే ధరలు తగ్గుతాయో అప్పుడు కొంత ధరలు రైతుకి ఇచ్చినట్టయితే కొంచెం గిట్టుబాటు ధర ఇచ్చి రైతులు కొంచెం మేలుపడేవాళ్ళు. ఇప్పుడు పంటలు రాలేదు. అదే మ్యాంగో బోర్డు ఉంటే ఇన్సూరెన్స్ కానీ మేము కట్టుకున్నట్టయితే మాకు కనీసం ఉంటే ఆ పెట్టుబడుల కోసం ఇన్సూరెన్స్ డబ్బులన్నా వచ్చేవి. అది కూడా చేయడంలే. ఇన్ని ఒడదుడుకుల నడుమ సాగుతున్న మామిడి రైతాంగానికి కనీస మద్దతు ధర లభించడం లేదని, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణ అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు, మండీ వ్యాపారులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి ఆదరణ లభించలేదంటున్నారు మామిడి రైతులు. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మామిడి రైతులు.
2018 సీజన్లో టీడీపీ ప్రభుత్వం ఆదుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. దేశ విదేశాలకు పసందైన మామిడి పండ్లను అందించేటువంటి చిత్తూరు జిల్లా పరిస్థితి ఇది. చరిత్రలో ఎన్నడూ కూడా ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకోలేదు. రైతుల పరంగా కావచ్చు, పరిశ్రమల పరంగా కావచ్చు, వ్యాపారుల పరంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు, అన్ని సెక్టార్లను కూడా తీవ్రంగా నిండా ముంచేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం చోటు చేసుకోవడం జరిగింది. వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి అనేక మార్పుల కారణంగా పంట దిగుబడి అనేది దాదాపు 20% పడిపోయిందంటే మరి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వేలాది కుటుంబాలు దీనిపైన జీవనం సాగించేటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిండా ముంచినటువంటి మామిడి సీజన్ అన్ని వర్గాలను కూడా కలవరానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వాలు, పాలకులు కావచ్చు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ధరల స్థిరీకరణ అనేది ఏర్పాటు చేస్తే ధర ఉన్నప్పుడు పంట ఉండదు, పంట ఉంటే ధర ఉండదు అన్నటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో రైతాంగాన్ని గట్టెక్కించవచ్చు వచ్చేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.